అండర్స్టాండింగ్ అనేది ఓన్లీ మాటలతోనే కాదు, ఒకళ్ళని సిగ్నల్స్ తో అలాగే సౌండ్స్ తో కూడా కమ్యూనికేట్ చేసే ఆ కెపాసిటీ ఉండాలి. సో అలాంటి ఒక టాస్క్ నేను ప్లాన్ చేశా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా ముందున్న టేబుల్ మీద సౌండ్స్ కి సంబంధించిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టీం నుంచి ఇద్దరు వస్తారు, నేను ఒకరి చెవులో ఒక పాట చెప్తా, వాళ్ళ టీం నుంచే వచ్చిన ఇంకో మనిషి ఆ పాటని గెస్ చేయాలి. కానీ ఆ పాట అనేది మీరు మాటల్లో గానీ వర్డ్స్ లో గానీ యాక్షన్స్ లో కాదు, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ పిక్ చేసుకొని ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మ్యూజిక్ ప్లే చేస్తూ గానీ లేకపోతే వీటితో సౌండ్స్ చేస్తూ గానీ ఆ పాటని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే డన్ ఈజీ. కాదు రామ్ ప్రసాద్, చెప్పాను. అప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో చూపిస్తాను, ఇప్పటి వరకు చూపించలేదు. రెండు ఫోటోలు ఉన్నాయి, అడుగుతున్నారు. వైపోగానే వెంటనే చూపిస్తాను, ఈ లోపల గేమ్ ఆడు చెప్తాను ఫస్ట్. ఓకే డన్. మరి ఈ గేమ్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తెలుసుకుంటే ఎలా ఉంటది? తిరిగిపోద్ది. యా, పెళ్లి కొడుకు గారు ఇటువైపు నుంచి పెళ్లి కూతురు గారు అర్థం ఏ అండర్స్టాండింగ్ చూడు. సో పెళ్లి కూతురు గారు లేడీస్ ఫస్ట్ కాబట్టి మీరు ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఆ పాట చెప్తా, ఆ పాట అనేది మీరు ప్యాంపే చేస్తూ ఆయనకి కన్వే చేయాలి. ఓకేనా? చాలా బాగా చెప్పింది రష్మి. మేడం, ఆ పాట తెలుసు కాబట్టి తను అలా చెప్పగానే భారీ చెప్పింది. మాకు అర్థం కావాలి కదా. లాస్ట్ ట్రై. నాకు ఈ పెళ్ళొద్దు అంటుంది. కమాన్ ఏమన్నా కొంచెం 3 2 కొంచెం వాళ్ళని ట్రై చేయమని చెప్పడానికి నువ్వు ట్రై చేయాలి చెప్పడానికి. ఇంకొకసారి ఆల్రైట్ 10 9 మౌనిక కాటుక కళ్ళని 5 4 3 2 1 టైమ్ అప్. మీరు గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి ఒక్క నిమిషం నేనే సోలోగా ట్రై చేస్తా. ఒక్కసారి నా కోసం ఒక్కసారి ట్రై చేయి, ఒక్కసారి ప్లీజ్. నా చవ్వు నుంచి రక్తాలు వచ్చేస్తాయి. అబ్బా వాజీ వాజీ వాజీ. రాంగ్. పోయినసారి అంతైనా కూడా శిగ్రాలెటిల్లనకి. ఆల్రైట్, సో బోత్ సైడ్ 0 and 0. పాట వచ్చి నాకు హ్యాపీ, ఇద్దరికి సింక్ అవ్వలేదు. నా మాట విని ఎందుకంటే డ్రాప్ అయిందా? బాగైందా? ఇటువైపు నుంచి యాజ్ వాలంటీర్డ్ బై సుహాసిని గారు ఆమె వచ్చి ఫస్ట్ ఆడుతుందంట. సరే రండి సుహాసిని గారు. సో సుహాసిని గారు మీ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ మార్చే ప్రసక్తే లేదు. మీరు మ్యూజిక్ వాయిస్తారు అండ్ మీ టీం వాళ్ళు గెస్ట్ చేస్తారు. ఓకే? అదే కదా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. రైట్ ఆన్సర్. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెదనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. పెళ్లి కొడుకు టీం 1 పాయింట్. ఆల్రైట్, సో పెళ్లి కూతురు టీం తరఫు నుంచి ఇప్పుడు రాబోతున్నారు నరేష్. కమాండర్ నరేష్. జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో. పాట చెప్తే ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంటా. అంతేనా? సరే, ఓకే.
ఆల్ రైట్, సో నరేష్, వాట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ యు సెలెక్టింగ్? పాట పెద్దది చూడండి. వస్తావా వస్తావా రమ్మన్న చోట ఇది కాదు తెలుసు నాకు. వేసేసాడు. రారమ్మని రారమ్మని కాదు వేరే ఏదైనా వాడుకోవచ్చు. ఏ ఫస్ట్ ఏమన్నావు? నేనేమన్నాను? ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుని. నువ్వేమన్నావు? పాట వినిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ అంటే ఇది ఒక్క ఇన్స్ట్రుమెంట్ తో వచ్చే పాట కాదు, మినిమం 10 ఉండాలి. చిన్న కథ కదిరిదా. సరే, ఒక్క నిమిషం. ఒక్కటి నువ్వు ఎక్కడేం పెడతావు నేను కూడా చూస్తా. 2, 3, 4. అది వెనక్కి పెట్టుకోదు. ఇది ఎక్కడ పెడతావు? అదా ఒక్క నిమిషం దీంతో ట్రై చేస్తా. ఆ ఇన్స్ట్రుమెంట్ మార్చి ఇన్స్ట్రుమెంట్ మార్చు. నెక్స్ట్ రగులుతుంది మొగలి పొగ. టైమ్ అప్. పాట ప్లే చేయండి. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ లో లీడ్ లో ఉన్నారు విత్ 1 పాయింట్ పెళ్లి కొడుకు టీమ్. రమేష్ గారు రండి, పెళ్లి కొడుకు గారు. నాకు పాట చెప్తే నేను ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటా. ఆల్రైట్, రెడీ, మైక్ ఆఫ్. నౌ రెడీ? అబ్బా అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇన్స్ట్రుమెంట్. మీరు ఇంత ఇస్తున్నారంటే పోయినట్టే. ఏం కాదులే. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు. And the పెళ్లి కొడుకు టీమ్ సక్సెస్ఫుల్ గా ఇన్ లీడ్ విత్ ఆల్రైట్, సో ఇప్పుడు పెళ్లి కూతురు టీం తరఫు నుంచి వస్తున్నారు ప్రసాద్ గారు. పోకరి వచ్చాడు కదరా. ఓకే, ఇన్స్ట్రుమెంట్ సెలెక్టెడ్, రెడీ. హలో, యాక్షన్స్ అంతా చేయకూడదు, బాడీ లాంగ్వేజ్ అవన్నీ చేయకూడదు. ఇదేంద్రిదా. యమహోనియమయమాందం చెలరేగింది యదహిగతాపం. పెళ్లి కూతురు టీమ్ కంగ్రాచులేషన్స్, మీకు 0 పాయింట్. ఎందుకు బాబు హలో, ఇంకా మీరు ఇలాగే చేస్తుంటే ఒకవేళ నెక్స్ట్ ఒక పాయింట్ వచ్చినా గానీ మైనస్ లో వెళ్ళిపోతుంది. అమ్మా ఒక్క అవకాశం, లాస్ట్ ఒక అవకాశం ఇవ్వండి. మీరు అడిగినట్టే లాస్ట్ ఒక అవకాశం ఇస్తా, ఇప్పుడు కూర్చోండి. ఆల్రైట్, సో పెళ్లి కొడుకు టీమ్ లీడ్ లో ఉన్నారు విత్ 2 పాయింట్స్. సో ఇప్పుడు పెళ్లి కొడుకు టీం నుంచి వస్తున్నారు శ్రీప్రియ. ఆల్రైట్, రెడీ. అమ్మో బాపు గారి బొమ్ము. గోదావరి ట్రైన్ 3వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్తుంది. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఇలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా.
ఆల్ రైట్, ఇప్పుడు దాకా జరిగిన వాటిలో అయితే పెళ్లి కూతురు టీం చాలా దారుణంగా ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు రాంప్రసాద్ గారు మీకు మీ టీం కి ఒక ఛాన్స్ ఇస్తున్నాము. వస్తాను నేనే. రండి. దెబ్బకి పెళ్లి క్యాన్సిల్ అయిపోయి అంతే దీంతో. చుక్కల సీర చుట్టేసి గజల పట్టిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామమ్మ. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. పెళ్లి కూతురు టీం కంగ్రాచులేషన్స్, 1 పాయింట్ తో మీ పరువుని కాపాడుకున్నారు. కానీ ఇంద్రజ గారు, ఈ పర్టికులర్ గేమ్ లో విన్నర్స్ ఎవరు? 100% క్లీన్ స్వీప్ ఫ్రమ్ పెళ్లి కొడుకు సార్. నువ్వు గెలిచినందుకు గాను పెళ్లి క్యాన్సిల్. ఇది అన్యాయం ఇది. నాకొద్దు, నీతో పెళ్ళొద్దు నాకు. నాకు అదే కావాలి, వద్దు పెళ్ళొద్దు పెళ్ళొద్దు. అరే నీకు పెళ్ళెలా అవుతుందో నేను చూస్తా.